ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు వార్తలు చెబుతున్నది ఆశ్లేష 7వ తరగతి. ముందుగా ముఖ్యాంశాలు. యోగా దినోత్సవ నిర్వహణ, ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. 2025-26 విద్యా సంవత్సరంలో జూన్ 12వ తేదీ నుండి గ్లోబల్ కిడ్స్ పాఠశాల పునః ప్రారంభమయ్యింది. విద్యార్థులను ఎంతో ప్రేమ ఆప్యాయతలతో స్వాగతించింది మన గ్లోబల్ కిడ్స్ పాఠశాల. పాఠశాల ప్రారంభంతోటే అసెంబ్లీని నిర్వహించి ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించింది. విద్యార్థులకు పునశ్చరణ తరగతులను నిర్వహించింది. అంతేకాదు, విద్యార్థులకు జూన్ నెల నుండి చిత్రకళలోను సంగీతంలోను శిక్షణ తరగతులను నిర్వహించింది మన గ్లోబల్ కిడ్స్ పాఠశాల. బాలలందరికీ విజ్ఞానంతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో అవసరమని చెబుతూ జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ యోగా దినోత్సవంలో పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతేకాదు, ఈ జూలై నెలలో గ్లోబల్ కిడ్స్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయిన శ్రీమతి వరలక్ష్మి గారి నేతృత్వంలో మరికొన్ని వేడుకలు ఘనంగా నిర్వహించింది మన గ్లోబల్ కిడ్స్ పాఠశాల. జూలై 16వ తేదీన ఎల్కేజీ యూకేజీ విద్యార్థుల ఫ్రెషర్స్ డే, జూలై 17వ తేదీన 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఇమోజీస్ డే మరియు జూలై 18వ తేదీన 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఫ్రూట్స్ డే వేడుకలు విజయవంతంగా నిర్వహించింది. దీని ద్వారా విద్యార్థులు పండ్ల యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. జూలై నెలలో శ్రీమతి రాజేశ్వరి గారి ఎంఎస్సి, కృష్ణవేణి గారు ఎంఎస్సితో కూడిన ఇన్స్పెక్షన్ కమిటీ గ్లోబల్ కిడ్స్ పాఠశాల 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు ఇన్స్పెక్షన్ నిర్వహించి తగు సూచనలు చేశారు. ఆగస్టు 11 నుండి 14 వరకు FA1 పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులందరూ చక్కటి ప్రతిభను కనబరిచారు. ఇంతలో ఆగస్టు 15 రానే వచ్చింది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పాఠశాల డైరెక్టర్ అయిన శ్రీ సాయికృష్ణ గారు, ఆయన సతీమణి అయిన శ్రీమతి వసంత గారు, కుమార్తె శ్రవంతి గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి రాక పాఠశాలకు మరింత శోభనించింది. ఈ కార్యక్రమంలో జెండా వందనం తర్వాత విద్యార్థులు దేశభక్తి గేయాలను ఆలపించారు. కొంతమంది విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. ఆగస్టు 16 కృష్ణాష్టమికి సంబంధించి శ్రవంతి గారు పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. ఇంతటితో వార్తలు సమాప్తం. ధన్యవాదాలు. చూస్తూ ఉండండి గ్లోబల్ కిడ్స్ న్యూస్.